नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शिवाय। नमस्ते सरदा देवी काश्मीरपुरवासी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं देहि मे। ओए నేను అనుకున్న చెప్పాలనుకుంది మీరు అంటే నాకు श्री गुरुभ्यो नमः। ओम నిష్ఠాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గామినిలో 309వ రోజు ప్రవచనం మనకి ఈ వచనం అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తున్నారు. బహుశా ఇవాళ అయిపోతుంది. ఇవాళ వీళ్ళకి ఒక కైవల్యం కూడా ఇప్పించి మనం ఆపారు. అవి ఎలాగ ఉంటాయో చూద్దాం. మహాదేవ 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 చదువు. వామతను సీమంతిని వామతను సీమంతిని అంటే ఈయన వామ భాగములో ఉన్నటువంటి తను అంటే ఈయన వామ భాగం అంతా ఆవిడేగా. సీమంతిని అంటే ఆ స్త్రీ అని అంటే పుణ్య స్త్రీని సీమంతిని అని పిలవాలి. వామతను సీమంతిని అంటే ముఖ్యంగా చెప్పాలి. సీమంతిని అంటే స్త్రీ. సీమంతిని అని అంటే పెళ్లి అయినటువంటి స్త్రీని మాత్రమే సీమంతిని అని పిలవాలి. ఎందుకంటే పాపెట యందు ఎవరైతే కుంకుమ పెట్టుకుంటారో వాళ్ళు సీమంతిని. కాబట్టి సీమంతమందు పాపెట సీమంతిని. లలామ అంటే శ్రేష్ఠురాలు. ఆవిడని మించిన శ్రేష్ఠురాలు ఉందంటే స్త్రీరత్నం కదా ఆవిడ. స్త్రీల్లో రత్నం. కాబట్టి వామతను సీమంతిని లలామ. లలామ అంటే శ్రేష్ఠురాలైనటువంటి ఆవిడ. అన్నువ అంటే ఎటువంటి ఆవిడ చాలా సన్నని. అన్నువ అంటే చాలా సన్ననైనటువంటి. నడుమునకు నెర ప్లస్ నడుము నడుము చాలా. ఈయన ఎలా ఉందంటే నడుము
అంటే ఆవిడ నడుము. దానికి సరికి ఆగట్ల. ఇప్పుడు మనం నడుము దేంతో పోలుస్తాం అంటే ఆకాశంతో పోలుస్తాం. ఎందుకని? ఆకాశం శూన్యం, అసలు నడుము ఉందా లేదా అన్నట్టు చూపించాలిట. ఇది కరెక్ట్ వాళ్ళకి. అంతే తప్పితే మనం సిలిండర్ లాగా ఉండకూడదు పైనుంచి కిందకి. కాబట్టి నెన్నడుమునకు సరికాగు ఏది? ఈ ఆకాశం. మనం ఆకాశంతో పోలుస్తాం శూన్యం అంటే ఉందా లేదా అని. ఆకాశాన్ని పోలుద్దామంటే అది సరిగ్గా లేదు అక్కడ. ఎందుకని లేదంటే అన్నెలవున ఓటు పడి ఉన్న. అది ఏం జరిగింది? ఆకాశం అంటే ఆకాశము బీట్లు వారు. ఇప్పుడు బీట్లు వారు ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం జరిగిందంటే అన్నెలవున ఆ సమయంలో ఆ ఆకాశాన్ని అదుకమిన్నన్. ఇప్పుడు ఈ బీట్లు పడి ఉంది ఆకాశం. ఈవిడ నడుము బానే ఉంది, చక్కగా లేదన్నట్టుగానే ఉంది. కానీ ఈ నడుముతో పోల్చదగినటువంటి ఆకాశము బీట్లు వారు. బీట్లు వారు ఉండవండి ఏంటి? అంత ఆకాశం అంతా ఒకలాగా లేదు. ఇక్కడ తెల్ల మేఘాలు ఉన్నాయి, ఇక్కడ నల్ల మేఘాలు ఉన్నాయి, ఇక్కడ మామూలుగా ఉంది. అది బీట్లు వాడటం. ఇప్పుడు దీన్ని అతుకించాలనుకున్నాడు ఎవరు? మహాదేవ్. ఎందుకంటే నా భార్య నడుముతో పోల్చేటువంటి ఆ గగనం ఏంట్రా అలా బీట్లు వారిద్ది, ఇది బాలేదు, దీన్ని మనం పుట్టేద్దాం అని అనుకుని ఆయన ఏం చేశాడు? తునకలు సేయవలెనని ఎత్తు తెరంగున తెంగేలా గండ్రగొట్టాలి. దీని చేతిలో ఒక గండ్రగొట్ట. దీన్ని ఏం చేద్దాం అనుకున్నాడు? ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఏదైనా తెగింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ చివరి భాగంలో ఇట్లా తెగొట్టి ఈ రెండింటిని కలుపు తెంపేటప్పుడు ఇప్పుడు దాన్ని పుట్టాలి అంటే కూడా ఆ పక్కన కూడా ఆ చుట్టూ భాగాల్లో కొంచెం కట్ చేసి దాన్ని కుట్టేస్తాం. కాబట్టి ఇలా బీట్లు వారినటువంటి ఆకాశమును దీన్ని కొంచెం తునకలు చేసి ఒక పద్ధతిలో కుట్టేద్దామని చెప్పేసి గొండ్రగడ్డలు ఎత్తాడు. అలా ఉందిట. ఇది ఆకాశమును ముక్కలు చేసి ఆల్రెడీ ముక్కలుగా ఉన్నటువంటి దాన్ని ఇలా అతికిద్దామన్న ఉద్దేశంతో. ఎందుకు అతికిద్దాం అనుకున్నాడు? ఈ ఆకాశాన్ని పార్వతీదేవి నడుముతో పోలుస్తాం. అదేమో ముక్కలుగా ఉంది. ఆ ముక్కలని వీడి నడుముతో ఎలా పోలుస్తూ అలా కెంగి ఎలా అంటే కొంచెం ఎర్రని చెయ్యి. ఆ ఎరుపుదనం ఉండాలి. ఆ ఎరుపుదనంలో ఉన్న చెయ్యి గొడ్రలు ఇలా ఉంది అని మామూలుగా పెట్టుకున్నాడు ఆయన. అది సంగతి. ఇంకోటి ఇది అయిపోయింది. రెండోది ఏంటంటే అంగజ భంగం మొనరించు చూపునందు. ఈయన ఎటువంటి వాడు? అంగజుణ్ణి భంగపరిచాడు. అంటే మన్మధుడి కందర్పదర్పహారి. కందర్పుడు అంటే మన్మధుడి యొక్క దర్పం అంటే గర్వాన్ని సమూలంగా నాశనం చేసినటువంటి ఆ మహాదేవుడు అంగజ భంగ. ఏదైతే చూపిన ఆ చూపుందో, ఆ కన్నుందో, కంటి చూపుందో, చూపున హృదయం పైన చూపు అంటే ఆ కంటి మన ఎర్రని చూపు. అది కంఠనాళ అది కంఠనాళ కాలకూట కాలిమయులు. చూడండి, కంఠనాళము అంటే కంఠమనందు. ఇక్కడ ఎర్రదనంగా ఉంది. ఇక్కడ ఈ కంఠనాళములో కాలకూటం విషం. కంఠనాళ కాలకూట కాలిమయులు. కాలిమయ అంటే కాలిపోయిన అంటే ఇక్కడ నల్లబడి, ఇక్కడ ఎర్రగా. ఆ తర్వాత కంఠసరాంతర పురంధర నీల నీలిమని. కంఠసరము. కంఠసరము అంటే కంఠములందు అలంకరించుకునేటువంటి ఒక హారం, కంఠాభరణ విశేషం. కంఠసరం ఇప్పుడు సరము పెట్టుకుంటారు. ఇప్పుడు చంద్రహారం అటువంటిది లాగా. కంఠసరం అంతరం. కంఠసరం అంటే కంఠమును తీసుకున్నటువంటి
ఒక 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 హార విశేషములో అందులో పురంధర పురంధర అంటే ఇంద్ర నీల అంటే ఇంద్రనీలం ఇంద్రనీలం ఎలా ఉంటుంది నల్లగం ఇక్కడ ఈంది ఎలా ఉంది నల్ల ఉంది ఆవిడ ఒక కంఠసరం వేసుకుంది ఇక్కడ ఏం చేసింది ఒక మణులు పెట్టింది ఆ మణి కరెక్ట్ గా ఇక్కడ ఇంద్రనీలం అని ఈ కంఠం దగ్గరికి ఆవిడ కంఠం దగ్గరికి వచ్చింది ఇక్కడ ఈ నలుపు కలిసిపోయింది ఇక్కడ ఈవిడ ఎర్రగా బొట్టు పెట్టుకుంది ఈవిడ ఈయన ఎర్రటి కన్ను ఉంది ఇక్కడ ఈ ఎర్రటి కన్ను ఈ ఎరుపు బొట్టు ఇలా కలిసిపోయింది కలిసిపోయి అప్పుడు ఇప్పుడు ఇది ఇలా ఉంది ఇప్పుడు చూడండి పైనుంచి కిందకి చూపించేస్తున్నారు ఇక్కడ కంఠములో ఎరుపు కలిసింది ఈవిడ బొట్టు ఎరుపు ఈయన కంటి ఎరుపు ఈయన కాలకూటం మింగినప్పుడు ఇక్కడ పడినటువంటి నలుపు ఈవిడ పెట్టుకున్నట్టు ఇంద్రనీలం మణి ఇలా కిందకు వచ్చేసేటప్పటికి ఏం జరిగింది రెండు పాదాలు కలిసాయి ఆ రెండు పాదాలు ఎలా ఉన్నాయంటే యోగీశ్వరోపాస్య అంటే యోగీశ్వరులు ఉపాసించేటువంటి అది యోగీశ్వరోపాస్య లాస్య రహస్య విలసిత పాదములు అంటే యోగీశ్వరులు ఉపాసించేటువంటి లాస్యం స్త్రీలు చేసేటువంటి నాట్యాన్ని లాస్యం అంటారు ఆయన చేసేదాన్ని తాండవం అంటారు ఆ లాస్యం ఆవిడ పాదం ఆవిడ ఎడమ పాదం ఆ పాదాన్ని ఎవరు ఉపాసిస్తారు యోగీశ్వరులు ఉపాసించేటువంటి లాస్యమైనటువంటి చాలా రహస్యమైనటువంటి పాదం ఇప్పుడు మన మినిస్టర్ కొత్త ఉన్నాడు ప్రస్తుతం తెలంగాణ దీంట్లో శ్రీధర్ బాబా వాళ్ళ నాన్నగారు ఎవరో తెలుసు శ్రీపాదం అతను మంచి కవి అండి ఒకసారి అతను మీటింగ్ చెప్పాడు బాగుంటుంది ఇది ఇప్పుడు కాదు ఇది ఎప్పుడు చాలా రోజుల క్రితం అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం శివుడు వచ్చాట అండి ఇవాళ నేనేం చేశానో తెలుసా పార్వతి ఏం చేశారు నా భక్తుడి మీద వాడు వేశాడు ఉపపాశం వేశాడు అంతే వాడిని ఒక్క తన్ను తన్నాను తల ఒక చోట మొండె ఒక చోట పెట్టి ఎంత పని చేశారా మీరు బాగుందండి చాలా మంచి పని చేశారు మీ భక్తుల కోసం అంత పని చేశారా మీరు అవునండి ఏ కాలుతో తన్నారు అని అడిగింది బాబు ఏ కాలేండి పార్వతి యముడికి వాడి కుడి కాలు కావాలా వాడికి నా ఎడంకాలతో ఒక్క దన్ను తన్నారు అన్నాడు అలాగా నవ్వింది ఆ నవ్వును చూసేటప్పటికి ఇంక సిగ్గేసింది ఎందుకని ఎడం పాదం ఆవిడది కాబట్టి తన్నింది ఆవిడ వాడి కంఠము వాడి మొండెము కంఠమును విడదీసింది ఆవిడ క్రెడిట్ ఈయన తీసుకుంటుంది ఇప్పుడు మనం ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఎవడో పని చేస్తాడు నేను చేశాను నాకు క్రెడిట్ ఈ అడుక్కునే వాళ్ళని మనం ఇప్పుడే చూస్తున్నాం నాకు ఆ హోదా ఇస్తారా నాకు ఆ క్రెడిట్ ఇస్తారా నువ్వు నిజంగా చేసి ఇస్తే నీకు ఇవ్వక్కల్లా వస్తుంది నా గౌరవం ఇస్తారా అంటే గౌరవం ఇవ్వరు నువ్వు గౌరవం ఇచ్చేటట్టు ప్రవర్తిస్తే ఆటోమేటిక్ గా రావాలి రెస్పెక్ట్ షుడ్ నాట్ బి డిమాండెడ్ నైదర్ బి కమాండెడ్ అది వాళ్ళంతటా వాళ్ళు నీకు సహజంగా వంగి పెట్టిందా నమస్కారం అంటారు నువ్వు నాకు నమస్కారం పెట్టకపోతేనా నువ్వు పెట్టకపోతే ఇది ఎలా ఉంటుందంటే నువ్వు సంధికి ఒప్పుకోకపోతే నీ మీద బాంబులు వేస్తాను అంటే బెదిరించి సంధికి తీసుకుంటున్నావు బెదిరించి సంధికి తీసుకుంటే సంధి ఎలా అవుతుందండి అది అసలు సంధి అనేటువంటి మాటకి ఎప్పుడు వస్తుంది నువ్వు లేకపోతే నేను తంతానండి అది కానీ ఇటువంటి పిచ్చి వాళ్ళ మన మధ్యలో ఉంటున్నామండి నిజంగా ఎవరైనా ప్రపంచంలో ఇంతవరకు ఏ విశ్లేషకర్త అయినా యుద్ధం ఎందుకు ప్రారంభమైంది చెప్పగలరండి అక్కడ గవర్నమెంట్ మారాలి ఇప్పుడు యుద్ధం ఎందుకు అంటున్నారు నువ్వు ఆ జలసంధి తెరిస్తే చాలు చూస్తాను మరి అది తెరిచే ఉంది కదరా తెరిచి ఉన్న దాన్నే నువ్వు యుద్ధం చేసి మూయించావు ఇప్పుడు అది తెరిస్తే నేను యుద్ధం ఆపేస్తాను తెరిచి ఉన్నదాన్ని నేను యుద్ధం వల్ల కదా మూసింది దాన్ని పిచ్చివాడు మరి ఏం చేస్తాను చెప్పండి అందుకే ఎన్నుకునేటప్పుడే మనం సరైన వాళ్ళని ఎన్నుకోవాలి మరి ప్రజాస్వామ్యం ఎంత మంచిదో అంత చెడ్డది కూడా మనకి మెంటలు అనుకోండి మన మెంటల వాళ్ళని ఎన్నుకుంటాం ఏది ఇక్కడ అడుక్కుంటూ ఉంటారు చూడండి నాకు క్రెడిట్ ఇస్తారా
నాకు హోదా ఇస్తారా అని అడుక్కుంటారే అటువంటి కాబట్టి ఇటు ఎడమ కన్ను లాస్యం ఉంది, ఎడమ పాదం పాదమును ప్రమోదాపాదం అంటే ఆనందమును ఇస్తుంది. కుడి పాదం తాండవం, ఎడమ పాదం లాస్యం, ఇలా పైనుంచి కింద వరకు వస్తుంది. ఇకపోతే 9వ జననీ జనక శరీరము. ఇప్పుడు ఆ జననీ జనక శరీరములు తల్లిదండ్రుల యొక్క 2 శరీరాలు కలిసి కనిపించేవి. వీళ్ళ అదృష్టం చూడండి, ఇంతవరకు ఎప్పుడు పార్వతి సహితంగా వచ్చారు కానీ పార్వతి సహగా వచ్చినటువంటి వీళ్ళిద్దరికి మాత్రమే. ఎంతగా వచ్చిందంటే ఇప్పుడు చివరికి పార్వతికి కూడా ఏమిట్రా నాకంటే వీళ్ళ భక్తి ఎక్కువ ఉంది అనిపిస్తుంది. అంతగా అంత కరుణించాడు, భక్తపరాధీనుడు కదండి. చూడండి, విద్యా పురుష సామరస్య. విద్య అంటే ఆవిడ, పురుష అంటే ఇది. అందుకే ఆవిడ విద్యని శ్రీ విద్య అంటారు. ఈయన్ని ఇది పురుష విద్య అంటే పురుష విద్య అని కూడా చెప్పచ్చు. శ్రీ విద్య, పురుష విద్య. విద్యా పురుష అదే శివశక్త్యైక రూపిణి. మీరు లలితా సహస్రం చెప్పి 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 లాస్ట్ మళ్ళీ శ్రీ శివ శివశక్త్యైక రూపిణి లలితాంబిక, అది అల్టిమేట్ అన్నమాట. శ్రీ శివ శివశక్త్యైక రూపిణి, శివ శక్తులకు సమరస్యం. అలాగే సామరస్యపరాయణ, సామరస్యపరాయణ. సామరస్యం అంటే ఇద్దరికి శివాశివుల మధ్యలో ఉన్నటువంటి సామరస్యం. ఎందుకంటే వాళ్ళకి నామము, రూపము, శీలము, గుణము ఏకమై. అది అన్ని చూడండి, ఆయన పంచకృత్య పరాయణ, ఈవిడ పంచకృత్య పరాయణ, అలా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ సామరస్య భావన వాళ్ళిద్దరి మధ్యలో సుఖాకారం మధ్య ఎలా ఉందంటే సుఖము అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి అర్ధనారీశ్వర తత్వం. శివా సమేతాయ నమ శివాయ. చూడండి, శృంగార శాంతరస మాది ఎలా ఉందంటే ఒకవైపు శృంగార రసం, ఈంది శాంతరసం. ఈ 2 రసములు మయం అంటే కలిసినది. మొత్తం మయము అంటే నిండిపోయింది. తన్మయము, తత్ ప్లస్ మయం అంటే అదే నిండిపోయింది. ఎట్రా దాంతో నిండిపోయిందన్నా పడాలి. కాబట్టి ఇది శృంగార శాంతి మయం, నిండిపోయింది. ప్రత్యక్ష భోగ మోక్ష ప్రదసమ. చూడండి, అప్పుడు ఎలా ఉందంటే ఆవిడ్ని ఈయన్ని తెలుసుకున్నాం అనుకోండి మోక్షం ఇస్తాం. ఆవిడ భోగము మోక్షము 2 ఇచ్చేస్తుంది. ఈయన మోక్షమే ఇస్తాడు, భోగాన్ని. ఆవిడ పాపం ఉన్ననాడు వాడు బాగా ఉండాలి కదరా. ఏదో మోక్షం ఎప్పుడో ఇస్తా అంటే ఉన్ననాడు బాగుంటుంది. అందుకే లోకయాత్రా విధాయిని, ఉన్ననాడు బాగుండదు వాడు. చూడండి, తల్లి ఆలోచించే పద్ధతి. సరే మనం మోక్షం ఇస్తాము, బానే ఉంది, కానీ మరి ఉన్ననాళ్ళు వాడు తిండి లేకుండా అలా ఉండాలి, చక్కగా ఉండాలి. అందుకే ఈ స్త్రీ విద్య చేసుకున్న వాళ్ళు చక్కగా అలంకార ప్రియులై ఉంటారు. మనం అనిపిస్తుంది ఎట్లా వెళ్ళి అలంకరించుకుంటారు. వాడు బ్రహ్మాండంగా అలంకరించుకుంటాడు, వాడు ఏదో ఇట్లా వెళ్తాడు, వేస్తాడు. దాన్ని మనం ఏం విమర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి శ్రీ విద్యల్లో వాళ్ళు ఆయన మోక్షమే. ఈడ భోగ మోక్షములు 2 ఇవ్వగలిగి ఆవిడ మోక్షం 2 కలిసినటువంటి ప్రత్యక్షమై అటువంటి వాడు ప్రత్యక్షం అంటే కన్యలు ఎదుర్కొండా కనిపిస్తే సమయంలోనే ఒక్క మహాతేజం చూసారా. అది మామూలు స్త్రీ పురుషు ఇది కాదు. అది అసలు మీరు ఊహించలేరు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి రావచ్చు, కానీ ఒకే శరీరులుగా ఎలా వస్తుంది చెప్పండి. అది మీరు ఊహించలేదు. అది వాళ్ళిద్దరికి మధ్య సమయం. పైగా అది ఎలా ఉందంటే దివ్యమని, అసలు దివ్యం. అందులోంచి 1,000,000,000 సూర్య ప్రభాభాసమై ఉంది. ఒక్క సూర్యుడు కాదు, 1,000,000,000 అనేటువంటి దాన్ని కూడా అంతకంటే పెద్దగా మనకి తెలియదు. కాబట్టి ఇంత తేజస్సుతో ఉన్నారు వాళ్ళు. ఒక మహాతేజం ఉన్నారు.
అంటే అందుకు నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ముందరక్కడ నీకు తేజస్సు మాత్రమే కనిపిస్తోంది. తేజస్సులోంచి ఒక రూపం వచ్చింది. తేజస్సులోంచి రూపం వచ్చింది. తేజస్సే రూపముగా అది పరిఢవిల్లింది. అందరూ తేజస్సు ఉన్నది, తేజస్సు పెట్టుకోండి. అందుకే జ్యోతి రూప, ఆ జ్యోతిలోంచి ఒక తేజం వచ్చింది. కాబట్టి అవి మన లాంటి శరీరాలు కావాలని తెలిసిపోయింది. కాబట్టి ఒక మహాతేజంబు ఎదురు కన్ను కట్లకు మిరుమెట్లు, అది ఎదురుకుండా ఉంది. కన్ను మిరుమెట్లు కలుగుతుంది. చూడండి, ఒక్కొక్కసారి మనం చీకట్లో అయినా కొంచెం నడవగలుగుతాం. మరి ఏ కాంతివంతంగా ఉన్నప్పుడు కన్ను మిరుమెట్లు కలుగుతుంది. అసలు నడవలేదు కాంతి ఉంది. మనకేమో కన్ను డాజిల్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ మీరు రాత్రిపాటు చేస్తే వాళ్ళక మీరు ఆ లారీ బస్సు లైట్లకే మీ కన్ను డాజిలే ఎదురుకుండా ఉన్నది ఏం కనబడుతుంది. వాడు మళ్ళీ డిబ్బు కొడితే తప్ప. అటువంటిది అది మహాతేజం. కన్ను మిరుమిట్లు కొలిపింది. కన్నులు ఇట్లా మూతలు పడిపోతుంది. మిరుబొట్లో నిలిచినా నిలిస్తే అది తలంచిన తమ తలంపు ఈడేరని వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరిందని ఈడేరటం ఎరటం నెరవేరినని వనితలు అవనీతలంబున వనితలిద్దరూ కూడా అవనీతలంబున భూమి మీద సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి అష్టాంగ 8 అంగములు పడిపోయేటట్టుగా వాళ్ళిద్దరికి నమస్కారం పెట్టి, మళ్ళీ దీంట్లో మనం వెంటనే ఏమండి వనితలు పెట్టచ్చా పెట్టకూడదా, మనకి ఏంటంటే ఈ క్వశ్చన్లు అడగటము వాటికి ఆన్సర్లు రాబట్టడానికి మన బతుకు సరిపోతుంది. అక్కడ మహాదేవుడు కనిపించాడు బాబు. మహాదేవుడు కనిపించాడు. నువ్వు ఇట్లా సాష్టంగా పడినా, బోర్ల పడినా, కింద పడినా, చేతులు ఇలా పెట్టినా అలా పెట్టినా నీకు సంశయాత్మ వినశ్యతి అన్నాడు. అందుకే మామూలుగా కాదు, పూర్తిగా నాశనం అయిపోతాడు. ఒళ్ళు మండిపోయి కృష్ణ భగవాన్ ఆయన కనిపించాడు. ఆయన ఏదో రాశాడు సాష్టాంగ దండ ప్రమాణం. ఆ స్త్రీలు పంచాంగమే చేయాలి కదండి, సాష్టాంగం. వాళ్ళు పడ్డారు. పడినప్పుడు ముందుకు వాళ్ళకి అభ్యంతరం లేదు. అలా పడినందుకు మహాదేవుడికి అందరు నీకు నాకు ఎందుకు మధ్యలో. కాబట్టి సాష్టాంగము 8 అంగములు పడేటట్టు వాళ్ళకి ఒక కర్రలాగా పడిపోతే వాళ్ళు ఎదుర్కొండా అది నుదుట ముదుడు వాళ్ళు ఎలా పడిపోయి వెంటనే లేచి వాళ్ళు ఎదుర్కొన్న నుదుట ఇలా పెట్టేశారు. 2 చేతులు ముక్కుల అంటే ఇట్లా ముడిచి ఇలా నుదుటి మీద పెట్టుకున్నారు. పెట్టుకుని అలా నమస్కరిస్తూనే ఉండిపోయారు. ఈ మాటలు రావట్లేదు. నమస్కరించారు, లేచారు, నమస్కరించారు. వాళ్ళ రూపాన్ని అలాగే కష్టపడి చూస్తున్నారు. చూస్తూ ఉండగా మిన్నకున్న ఇంకా మాట్లాడరా అలా మిన్నకున్న ఆ కన్యలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కన్యలు, ఆ వేశ్యా కన్యలు ఇద్దరిని తన్ను ఎడబాయనీక అంటే వాళ్ళని అతన్ని వదలనీయకుండా సేవ చేయ కాయంబున సగం బిచ్చనని దాక్షాయణి. చూడండి ఇక్కడ ఏం జరిగింది. దాక్షాయణి అంటే దక్షుడు కూతురు ఆ పార్వతీదేవి సిగ్గుపడింది. ఈయన ఏం చేశాడంటే ఆవిడ సిగ్గుపడేటట్టు, ఆవిడ కూడా లజ్జపడే అంటే ఏమిటని నేను ఇంతేనా చేసింది ఇది అనేటట్టు ఏమిటయ్యా ఏం చేశాడంటే ఆ కన్యలకు వీళ్ళిద్దరికి సాయుధ్యం ఇచ్చేసి సాహిత్యం ఇచ్చేసి ఆయన అంతర్హితుడు. మరి ఈవిడ ఎందుకు సిగ్గుపడిందంటే ఈ దాక్షాయిని ఎంత సేవ చేసిందండి పాపం. దాక్షాయినిగా ఉన్న కాదు ఆవిడ నిజంగా పార్వతి ఉండగా కూడా అర్ధనారీశ్వర తత్వం వచ్చింది. ఆయన ఈ అర్ధనారీశ్వరు తన సొగం మేనిచ్చేశాడు ఆవిడ. అదే చాలా అచీవ్మెంట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం చేశాడు, సగం మేని కాదు తనలో కలిపేసుకున్నాడు. చూశాడు సిగ్గుపడి. ఎందుకనంటే మోక్షము 4 రకాలు: సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుధ్యం. ఇది ఫైనల్. మొదటిది సాలోక్యం అంటే కైలాసంలో నువ్వు కూడా తిరుగుతూ ఉంటావు. రెండోది ఏంటంటే సారూప్యం అంటే నీకు కూడా అదే రూపం వచ్చేస్తుంది.
నీకు ఇది ఎలా వస్తుందంటే నువ్వు ఎప్పుడన్నా శృంగేరి వెళ్ళినప్పుడు అభినవ నృసింహ భారతి చూడండి, ఆయన నృసింహోపాసుడు, ఆయన చేసి గడ్డములు అదళ్ళు కరెక్ట్ గా సింహం లాగా వస్తుంది. మీరు ఏ దేవుణ్ణి ఉపాసిస్తారో తద్దేవ లక్షణము, తద్దేవ తేజస్సు నీలో ప్రవేశించి ఎదుటి వాడికి తెలిసిపోతుంది. ఒకసారి అంటే చాలా రోజుల క్రితం, ఇది ఇప్పుడు 1978 ఆ టైంలో మేము ఇక్కడ ముసారాబాగ్లో ఉండేవాళ్ళం ఊళ్ళో. ఆ గేట్ దగ్గర నుంచి ఒక ఆయన వచ్చింది. మా నాన్న చూసారా, అచ్చం చేతి ముఖంలాగా ఉంది వెళ్ళండి. ఆయన మంచి అనుమతి పాసుకుంది. కాబట్టి అలా చేయగా మనకి తన లేవ లక్షణం వచ్చారు. కాబట్టి ఇదేమిటంటే సారూప్. రెండోది ఏంటంటే సాలోక్యము, సారూప్యం అయిపోయింది కదా, సామీప్యం అంటే తన దగ్గరగా అట్టే పెట్టుకుంటాం. ఇప్పుడు ఈవిడికి ఏ మోక్షం ఇచ్చాడు పార్వతీదేవికి? సామీప్యము, తనని వదిలిపెట్టకుండా దగ్గరగా అట్టే పెట్టుకుంటాం. అంతే కదా, స్వామి ఇచ్చేసాడంటే ఇక. కానీ వీళ్ళకేమి ఇచ్చాడు? సాయుధ్యం. తనలో అంటే ఈయనే, వీళ్ళే శివుడు, శివుడే వాళ్ళు. ఆవిడ పార్వతి, ఇప్పుడు మీరు కుమార సంభవం చదవండి, పార్వతి చేసిన తపస్సు ఎటువంటిది? అటువంటి పార్వతీదేవి తపస్సు చేస్తే నాకు ఇంతకీ వచ్చింది ఏమిటయ్యా అంటే సామీప్యమా, ఈ ఇద్దరికేమో సాయుధ్యమా అని ఆవిడ కూడా తన తపస్సుని తనే తక్కువ అనుకుని సిగ్గుపడేటట్టుగా ఈ ఇద్దరు కన్యలకి కైవల్యం ఇచ్చినటువంటి మహాదేవుడికి నమస్కరిస్తారు. ఆవిడ దిగుబడిందా ఇవన్నీ కాదు, ఆవిడ కంటే కూడా ఎక్కువ ఇచ్చారు. పదవది అవసరం. ఆ సమయంలో అలా ఆవిడ కూడా సిగ్గుపడిన సమయంలో అప్పుడు ఇది ఈ కమలాస్యలు, కమలముఖం అంటూ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆభరణాలు వాళ్ళకి కొంచెం కట్టుగా అక్కడ కొంతమంది ఒకళ్ళు ఎవరు పెట్టారు, వాళ్ళు ఇంతవరకు రాలా. మనం ఎవరికైనా చెప్పి అమ్మా నువ్వు వచ్చే వరకు చూస్తూ ఉండమ్మా అని చెప్పి వెళ్ళామనుకోండి, వాళ్ళు రాకపోతే మనం ఇది అవుతాం కదా. అలా ఈ కమలాస్యలు రాక ఆలస్యం ఒకటి, ఇట్లా వీళ్ళు దేవతారికి వెళ్ళారు ఇంతవరకు రాలేదేంటి అనుకున్నారు పాపం. ఈ వీళ్ళతో పాటు బహుశా అంటే ఇది మనకి ఇంతవరకు చెప్పలా, వీళ్ళ పరిచారికలు ఎవరో వచ్చి ఉంటారు అక్కడికి. వీళ్ళ పరిచారికలు కూడా అమ్మ మేము మిమ్మల్ని వదిలిపెట్టకుండా వచ్చి ఉంటామని వచ్చి ఉండాలి, లేదా ఇక్కడ వాళ్ళు పెట్టుకుని ఉండాలి. అది ఇప్పుడే మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ఆలస్యం ఒకటయు సొమ్ముల వద్ద అంటే వీళ్ళ ఆభరణాలన్నీ తీసి అక్కడ పెట్టేసి వెళ్ళారు. తలవాకిట నుండు ఇంటి బిడ్డలు అంటే ఆ ఇంటి బిడ్డలు అంటే ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి ఇంటి మనుషులు, దాసి పనికత్తెలు. వీళ్ళు ఇద్దరు పనికత్తెలను కూడా తెచ్చుకుని ఉంటారు వీళ్ళు, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుకుని ఉండాలి. కాళహస్తి వచ్చిన పెట్టుకున్నప్పుడు వీళ్ళు వెళ్తూ మేము కాళహస్తి గుడికి వెళ్తున్నామమ్మా, మీరు ఈ ఆభరణాలన్నీ ఇక్కడ పెట్టి వెళ్తున్నాం, చూసి జాగ్రత్త అని అన్నారు. అలాగే అమ్మా అన్నారు. వీళ్ళు వెళ్ళారు, ఎప్పుడో పొద్దున్న వెళ్ళారు, మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది, వీళ్ళు రాలేదు. ఇది ఏమిట్రా పాపం వీళ్ళు ఏమైపోయారని వాళ్ళు ఆలోచించారు. పొద్దుపోయారు, మనం తీసుకుందాం అనే రోజులు కాదు అన్నారు. కాలేదు మన చదువు ఇంటి బిడ్డలు తమలో వాళ్ళు అనుకుంటున్నారు ఏమనంటే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఎవరు? వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారో అది వినేసి వాళ్ళకి ఆపారు. అది దేవస్థానములోనికి జని పురంధ్రీ రత్నములు, పురంధ్రీ అంటే స్త్రీ, పురంధ్రీ రత్నములు ఈ దేవస్థానం కాళహస్తీశ్వరాలయం లోపలికి వెళ్ళి ఈ స్త్రీలు ఇద్దరు కూడా రారదేమో. వెళ్ళారు, పొద్దున్న వెళ్ళారు. ఇది ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి వీళ్ళు? విశ్వేశ్వర దర్శన అవసరంబు అంటే విశ్వేశ్వర దర్శనంలో బాగా రష్గా ఉందేమో బాగా. విశ్వేశ్వర
అనవసరంబు. అది విశ్వేశ్వర దర్శనానవసరంబు అంటే అనవసరం అంటే ఇక్కడ అనవసరం అని కాదు, సమయము కాదు. సమయము కాదు. అంటే ఏమిటంటే బహుశా వీళ్ళు వెళ్ళేటప్పుడు గుడి మూసేసి ఉంటారు, మళ్ళీ గుడి సాయంకాలం 4 గంటలకు తెలుసుంటారుగా. ఓహో, బహుశా అనవసరం అంటే ఇక్కడ ఇదేంటే మనకి అవసరం, అన్నెసరీ అని కాదు ఇక్కడ, అది సమయం కాదనుకుంటా బహుశా, అందుకని ఇంత లేట్ అయింది. మళ్ళీ గుడి తెరిచి దర్శనం చేసుకుని వీళ్ళు వస్తారు. శ్రీ మహాదేవ సేవా శ్రీ వాంఛాత్మను. మహాదేవ సేవా వాంఛాత్మను. బహుశా మహాదేవుని చూసేటప్పటికి ఆ సేవా తత్పరులై వాళ్ళు ఇల్లు ఒళ్ళు సమయం అంతా మరిచిపోయారు. మమ్ము సొమ్మును. మమ్ము అంటే మా పరిచారకులు వీళ్ళిద్దరిని వదిలిపెట్టేశారు, వాళ్ళ సొమ్ముల్ని వదిలిపెట్టేశారు. బహిద్వారంబునం పెట్టి అంటే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి చేతో వైకల్యము. నిజంగా మనం చూడండి, వాళ్ళవి ఇప్పట్లో మన చెప్పాలి కొన్ని కోట్ల రూపాయలు, ఇంకా దొంగలు కూడా వీళ్ళు తీసుకుపోదాం అనుకున్నారు కదా. వాళ్ళకి మనస్సు వైకల్యం ఏం లేదు. ఏమన్నా నువ్వన్నా వెళ్ళి చూస్తూ ఉండు, వాళ్ళు ఎత్తుకుపోతే ఎట్లా, నేను ఇవాళ చూస్తాను, రేపు నువ్వు దర్శనం చేసుకుందాం అంటే మనకి ఇప్పుడు వచ్చే ఏదో సామెత చెప్తూ ఉంటారు చూడండి, చిత్తమేమో చెప్పుల మీద, భక్తి శివుడి మీద. ఇక్కడ మనం ఇక్కడ ఉంటాం, మళ్ళీ శరీరం ఇక్కడ, మా చెప్పులు ఎవరైనా పోతారేమో, చెప్పులు ఎవరైనా పోతాయేమో. నీకు చెప్పుల మీద ఉన్న శ్రద్ధ కైవల్యదా ప్రధానుడు ఆయన మీద లేదు, ఇక నీకు మోక్షం ఎందుకు వస్తుంది. చేతో వైకల్యము లేక ఇంత తడవెందుకు నిల్వరు. తడవెందుకు ఇంత ఆలస్యమైంది వీళ్ళకి. ఎట్లో ఇలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి, కానీ మనం వెళదామంటే ఈ సొమ్ముల్ని ఇక్కడ వదిలిపెట్టేలా, కానీ నువ్వు వెళ్ళి వెళ్దాం అంటే కష్టం. వీళ్ళు ఏమైపోయారు అని ఆ పనికెత్తలు ఇద్దరు అనుకుంటారు. ఏమైందో మీకు కాదు రేపు. మహాదేవ 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 ధూపమాగ్ర ఉందమ్మా, ధూపమాగ్ర ఫాస్ట్. ధూపమాగ్రావయామి దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం ఓంభోర్భువస్వః సర్వచైతన్య రూపాంతామాద్యం విజ్ఞానమని బుద్ధిం ప్రచోదయాత్. స్వాధ్యం ధర్దేన వర్ణయామృతోపస్కరణం. ఓం ప్రాణాయ స్వాహా. జ్ఞాన ప్రసూనాం భాగం ఓం ప్రాణాయ స్వాహా పానాయ స్వాహా జ్ఞానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహా. మంగళ మహానీరాజన సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. ఆనందమంగళకర్పూర నీరాజనానందనం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపన కృదా వేదనచే నిజ తపక్కుతుపవేళకనుగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పత్రమును ఆదరముపగ పునరయాచిత వృత్తి సుఖిందునీశ్వర.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజా బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యామృతిర్యశాలినీదేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సంతు జీవేమ శరదాం శతం మాం సహకుటుంబం సదేవ పరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు సర్వదేవ పరివారం చ ధర్మకథమనువ్రతపరిస్థితి కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్ మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు అని చెప్పుకోవటం నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు అని చెప్పుకోవటం నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. ఆప్షన్